కూటమి నాయకత్వం. జై జై తెలుగుదేశం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, రైతాంగం కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ఓబన్న వడ్డర ముద్దుబిడ్డ ఆయన విగ్రహాన్ని అతి త్వరలో ప్రారంభించుకుంటామని ఇక్కడ తెలియజేస్తూ, నా పేరు దేవళ్ళ మురళి, రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ మాజీ చైర్మన్ని. ఇక్కడ జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క సందర్శన ఇస్తున్నాం. ఇక్కడ జరిగే పనులన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అతి త్వరలో ఓపెనింగ్ చేసుకోవాలి కాబట్టి స్పీడప్ చేయాలని అతి త్వరలో గ్రానైట్ కానీ అదేవిధంగా మెటికల్ కానీ మరి ఇప్పుడు గ్రానైట్ కల్పించడానికి కూడా ప్లాస్టింగ్ జరుగుతున్నది. అన్నీ కూడా అతి త్వరలో చేసుకుంటాం. దీనికి ఎవరిని ఆహ్వానియాలా, ఎవరిని ఇది చేయాలనే దాని మీద కమిటీ అంతా కూర్చొని అతి త్వరలో కలుపుకొని మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి మరి సుగుణమ్మ కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జి మరి అందరూ కూడా మరి పనబాక లక్ష్యం కానీ, అదేవిధంగా ఇంకా ఉన్నత కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు చాలామంది. ఇట జనసేన నుంచి కానీ, ఇట టీడీపీ నుంచి కానీ, ఇట బీజేపీ నుంచి కానీ అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి కూటమిలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని కానీ ఈయన రీతిలో ఈ వడ్డీ ఓబన్న మరి విగ్రహం ప్రతిష్ట జరుగుతుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, దీనికి అందరూ ఆహ్వానితులే, దీనికి అందరికీ మెసేజ్ ఇస్తాం. అతి త్వరలో దీనికి ముఖ్య అతిథులుగా ఎవరిని ఆహ్వానించాలనేది కూడా అతి త్వరలో కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తామని కూడా మా పిలుపు మేరకు అందరూ కూడా ఆ రోజు పిలిపిస్తాం, డేట్ ఇస్తాం. ఈ యొక్క తిరుపతిలో కని ఎనిగిన రీతిలో భారీ ఎత్తున ఈ వడ్డీ ఓబన్న జయంతిని వడ్డీ ఓబన్న నిర్మాణాన్ని విగ్రహం ప్రతిష్టని జరుపుకుంటామని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఇప్పటికే సందర్శించాం, ప్లాస్టింగ్ జరుగుతున్నది. రేపమన్నాడు చిన్న మెటికలు, అదేవిధంగా ఉండేటన్నీ కూడా పూర్తవుతాయి. మరి త్వరలోనే మున్సిపల్ కమిషన్ని, కలెక్టర్ గారిని వాళ్ళని మరి కలిసి వాళ్ళ ద్వారా కూడా ప్రోటోకాల్గా ఎవరెవరి పేర్లు ఎక్కడ శిలాఫలకం మీద ఆ పేర్లని పొందుపరచడానికి లిఖించబడుతుంది. ఆ పేర్లు అనేది కూడా అధికారులుగా వాళ్ళ సూచనల మేరకు ముందుకెళ్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం.